హలో ఆల్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి మా కిట్టి పార్టీ గురించి. ఆ రోజు వచ్చేసి ఫుడ్ అంతా ఇది కొంచెం చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ చాక్లెట్స్ నేనే ప్రిపేర్ చేశాను కాబట్టి స్పెషల్ పిక్ దిగామనమాట. పాట్‌లాక్ లంచ్ చెప్పాను కదా! మాకు ప్రతి కిట్టీలో పాట్‌లాక్ లంచే ఉంటది కాబట్టి అందరూ తలా ఒక ఐటెమ్ చేసుకొని వచ్చారనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి వెస్టర్న్ టీమ్ కాబట్టి నేను ఇట్లా జీన్స్ అండ్ టాప్ ఏసుకున్నాను. ఇంకా స్పెషల్ వచ్చేసి ఫ్రైడ్ మోమోస్ అండి ఆ రోజు. అండ్ అలానే నేను చెప్పాను కదా! నేను హోమ్‌మేడ్ చాక్లెట్స్ చేస్తాను యాక్చువల్‌గా. సో, అదనమాట. అందుకే స్పెషల్‌గా ఉంది. ఇంకా ఆ రోజు లాస్ట్‌లో ఐస్ క్రీమ్స్ తిన్నాము. అది గూడా ఒక పిక్ తీసాననమాట. ఇంక ఇక్కడొచ్చేసేసి నేను గేమ్ ఆడుతున్నానండి. ఈ గేమ్ మీకు ఐడియా ఉండుంటది కదా! మన చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా! అచ్చంగిల్లాలు అంటారు కదా! ఆహ్, చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ చైల్డ్‌హుడ్ మెమరీస్ గుర్తు చేసుకున్నట్టు అనిపించింది. నిజంగానే చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఆడుకునేవాళ్ళము మా ఫ్రెండ్స్‌తో. నాకు మళ్ళీ అలానే అనిపించింది. ఆ రోజు అందరూ అట్లానే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎన్నో ఇయర్స్ తర్వాత ఈ గేమ్ ఆడారు అందరూ కూడా. ఆహ్, సేమ్ అచ్చంగిల్లలని అప్పట్లో కూర్చొని ఆడుకునేవాళ్ళం గదా! అందుకే నేను నేను అలానే కింద కూర్చున్నాను. అలానే కింద కూర్చొని చాలా సేపు ట్రై చేశాను. దాంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. అది అది నాకు రాక గేమ్ అయితే నేను ఓడిపోయాను. అండ్ ఇక్కడొచ్చేసేసి పాట్‌లక్ లంచ్ కాబట్టి ఐటెమ్స్ అన్నీ ఇట్లా చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రైసు, సాంబారు, రోటి పచ్చడి, పన్నీర్ కర్రీ అండ్ రోటీస్ అండ్ చిప్స్ అండ్ పెరుగన్నం అనమాట. ఇంకా వెస్టర్న్ థీమ్ కాబట్టి మేమందరం ఇట్లాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకొచ్చారు జీన్స్ అండ్ టాప్స్ లాగా. సో, ఇంకా యాజ్ యూజువల్‌గా నేను సింగిల్ పిక్స్ దిగుతాను కాబట్టి అలానే దిగాను. కంప్లీట్ వెస్టర్న్ థీమ్ అంటే లైక్ కుర్తాస్ కూడా ఏసుకోవచ్చు. సో, అందుకని జీన్స్ విత్ కుర్తాస్ అయినా ఓకే అనమాట ఆ రోజు. ఇంకా ఈ గేమ్ వచ్చేసి సేమ్ దానిలానే కాకపోతే ఫింగర్స్ మీద స్టోన్స్ పెట్టుకొని బ్యాలెన్స్ చేయాలనమాట. అది చూడండి పడిపోతున్నాయి. నేనైతే అస్సలు బ్యాలెన్సే చేయలేకపోయాను. కానీ విన్ అయిన వాళ్ళు అంటే నా దగ్గర అందరి వీడియోస్ లేవు. సో, అందుకని నేను పెట్టలేకపోతున్నాను. ఆహ్, విన్ అయిన వాళ్ళైతే చాలా బాగా బ్యాలెన్స్ చేయగలిగారు. అది ఆ లాజిక్ కూడా తెలుసు కదా మీకు. చిన్నగా వేస్తే స్టోన్స్ ఫింగర్స్ మీద స్టాండ్ అవ్వడం అనేది కొంచెం ఫింగర్స్‌ని బట్టి కూడా ఉంటది. బట్ నాకైతే అస్సలు నా వల్ల అయితే చూడండి ఎన్ని సార్లైనా పడిపోతూనే వచ్చాయి. అండ్ ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఆహ్, ఇంకా మీకు ఈ కిట్ ఎలా అనిపించింది? యాక్చువల్‌గా ఇది 2 ఇయర్స్ బ్యాక్ కిట్టీ అండి. నేనేమి అంటే ఇప్పుడుది కాదిది. కాపోతే అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను ఈ మెమరీస్ అన్నీ అలానే ఉంచుకున్నాను. అందుకే గేమ్స్ కూడా నేనొక్క ఆడింది కనిపిస్తది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.